రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయింది. 5 ఏళ్లు బాబు గారు పరిపాలించారు, 5 ఏళ్లు జగన్ గారు పరిపాలించారు. 5 ఏళ్ల పరిపాలన జగన్ గారి పరిపాలనతో క్లోజ్ అయిపోయి రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయింది. అందుకే కదా 11 సీట్లు ఇచ్చి 2 ఏళ్ళు బట్టి మీరే ముందుకు తీసుకెళ్లారు సార్, చెప్పండి. జిఎస్టీ వసూలు లేవు, జిఎస్డిపి పెరగలే, ఇండస్ట్రియలైజేషన్ జరగట్లే. ప్రతి ఎలక్షన్ కి ఒక ప్రభుత్వం వచ్చి ఇంకో ప్రభుత్వం చేసినటువంటి విధానాలను తొంగలో తొక్కుతా ఉంటే పాతరేస్తా ఉంటే మీరే అండి తొంగలో తొక్కుతుంది. రాష్ట్రం పాతరేస్తుంది మీరేంటి సార్ గారు? కాదండి సార్ గారు, తల్లికి వందలో ఉన్న కొత్త పేరుతో ఉన్నదాన్ని తిలోదకాలు ఇస్తున్నారు. సంవత్సరం పాటు ఇవ్వలే. మీరు ఏ కార్యక్రమం తీసుకోండి, తానుకు తానుగా ఒక ఉద్యోగం సంపాదించుకుని వ్యాపారం చేసుకుని బ్రతుకుతుంది అనే కాన్సెప్ట్ లో రాష్ట్రంలో రాబోయే 3 ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం రావాలి. దానికి నేను కట్టుబడి ఉన్నాను. రాష్ట్రం బాగుపడాలి, తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం, తెలుగువాడి అభ్యున్నతి కోసం, తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం నేను కట్టుబడి ఉన్నాను కూటమికి అని చెప్పడంలో తప్పే ఉందండి. అది గొప్ప రాజనీతి అని నేనంట, గొప్ప వ్యవస్థ నేనంట. గత 5 సంవత్సరాల్లో విభేదించి బయటకు వచ్చిన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సాల్యూట్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, ఐ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్. మాట్లాడండి సుజాత గారు. ఈ రప్ప బ్యాచ్ కి, రక్తాభిషేకాల బ్యాచ్ కి